ఎటువంటి కెమికల్స్ యూస్ చేసుకోకుండా మన హెయిర్ని కూడా స్మూత్గా, షైనీగా అండ్ సిల్కీగా చేసుకోవాలనుకున్నారో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే ఒక మంచి యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీ దాకా అయితే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండే కలబందను అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని నీట్గా మనం వాష్ చేసుకొని మొత్తం దీని లోపల ఉండే గుజ్జు అంతా తీసుకోవాలన్నమాట. నీట్గా సైడ్స్ అంతా క్లీన్ చేసి 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటే ఆ ఎల్లోది అనేది మొత్తం నీట్గా పోతుంది. అప్పుడు దీన్ని మనం అయితే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని దీని పీల్ అంతా మనం తీసేసుకొని చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు నేను నీట్గా మొత్తం పీల్ అంతా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా లోపల గుజ్జునంతా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చి నేను ఒక మిక్సీ జార్లో అయితే గ్రైండ్ అయితే చేసుకొని జ్యూస్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా గుజ్జులా కాదు, జ్యూస్గా చేసుకుంటాను. అసలు ఈ హెయిర్ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకున్న ఈ అలోవెరా జ్యూస్ని అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీనిలోకి అయితే మొత్తం నేను ఇలా స్ట్రైనర్ సహాయంతో మొత్తం వడకట్టేసుకున్నాను. మీ దగ్గర క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్ట్రెయిన్ సహాయంతో మొత్తం అయితే వడకట్టుకున్నాను. ఎందుకంటే నేను అక్కడక్కడ కొంచెం పైన ఉంటుంది కదా తొక్కలు, వాటితో కూడా కలిపేసాను. నాకు అంత ఈ కలబందని డివైడ్ చేయడం అనేది అంత పెద్ద టాస్క్ అనమాట. అంత నీట్గా రాదు. అందుకని నేను మొత్తం ఇలా మొత్తం వడకట్టేసుకుంటున్నాను. మీకు నీట్గా వస్తే వడకట్టుకోవాల్సిన అవసరం అయితే మీకైతే ఉండదన్నమాట. నేను ఇక్కడ మొత్తం నీట్గా ఎటువంటి పైన ఉండే పీల్ అంతా రాకుండా నీట్గా అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్ మొత్తం అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీనిలో నేను కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అసలు ఈ వీడియో ఏంటి అని మీకు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది హెయిర్ ఆయిలా ఏంటిది అని. హెయిర్ ఆయిల్ అయితే కాదనమాట. నేను ఇక్కడ హోమ్ మేడ్ సిరమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పు అంటే కప్ కన్నా కొంచెం నేను తీసుకున్న అలోవెరా జెల్కి దానికి తగ్గ కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. హోమ్ మేడ్ సిరమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి హోమ్ మేడ్ సిరమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మన జుట్టు అయితే షైనీగా, అలాగే బయట మార్కెట్లో ఎన్నో సిరమ్స్ దొరుకుతూ ఉంటాయి కదా, వాటన్నిటిలే కాకుండా ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా మనమైతే హోమ్ మేడ్ సిరమ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ సిరం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ను కూడా పెంచుకోవచ్చు. అలాగే హెయిర్ చాలామంది ఆయిల్ అప్లై చేసుకోవడానికి ఇష్టపడరు కదా, డైలీ అనేది ఆయిల్ అప్లై చేసుకోరు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ సిరం అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. స్ప్లిట్ ఎండ్స్ రావు. అలాగే బయట దొరికే మార్కెట్లో మనం జస్ట్ హెయిర్ సిరమ్కి జస్ట్ స్ట్రైట్నింగ్ చేసుకున్న వాటికన్నిటికీ కొంచెం హెయిర్ అనేది బ్రేకేజ్ అవుతుంది. అలా కాకుండా ఈ సిరం వల్ల వచ్చేసి మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం అలోవెరా, కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసాం కదా, మంచి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే మన హెయిర్ వచ్చి సిల్కీగా, షైనీగా ఉంటుంది. మనం హెడ్ బాత్ చేసినా కూడా ఈ సిరం అనేది లైట్గా అప్లై చేసుకోవడం వల్ల మంచి లుక్ అయితే ఉంటుంది. చాలామంది హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అలా డ్రైనెస్ని కూడా తగ్గించేసి మంచి షైనీ లుక్ అయితే ఉంటుంది. అలాగే మంచి హెయిర్ రీగ్రోత్ అయితే సూపర్గా అవుతుందన్నమాట. డైలీ మనం యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మార్కెట్లో ఎంతో కాస్ట్ పెట్టి మనం తీసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మన హోమ్ మేడ్లోనే ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం నేను పొయ్యి మీద పెట్టేశాను కదా, ఇక్కడ ఆ వైట్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అవంతా పోయేంత వరకు నీట్గా బాయిల్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ సిరమ్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. నీట్గా మొత్తం ఇలా ఒక 5 minutes 10 to 15 minutes అయితే పడుతుంది. ఇలా పట్టిన తర్వాత నీట్గా ఈ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మొత్తం మనం ఇంకొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. నీట్గా అవంతా నలకలు అవన్నీ ఏం రాకుండా మొత్తం నీట్గా
వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని 10-15 మినిట్స్ ఇది మొత్తం నీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చి మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసిన తర్వాత నీట్గా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటే సిరం లాగా మంచి షైనీ లుక్తో ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం స్మెల్ కోసం అయితే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే 2 డ్రాప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే అది జస్ట్ స్మెల్ కోసం అనమాట. మనకి సిరం అప్లై చేసుకున్నప్పుడు కొంచెం స్మెల్ వస్తే మంచిగా ఉంటుంది కదా, అందుకని నేను ఇలా కొంచెం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. జస్ట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మనం పెట్టిందే కొంచెం తక్కువ కదా, తక్కువ క్వాంటిటీలో అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానిలో అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు. నా దగ్గర స్టోరేజ్ చేసుకోవడానికి స్ప్రే బాటిల్ లేదు, అందుకని నేను ఇంకొక బాటిల్లో అయితే స్టోరేజ్ చేసుకున్నాను. ఇది ఒక 1 వీక్ వరకు అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది. బయటే పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఎంటీ బాటిల్ అనేది ఉంది, పిల్లర్ బాటిల్. దీనిలోకి అయితే మొత్తం దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది అనేది మీరు యూస్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకే అనిపిస్తుంది దీని రిజల్ట్ అనేది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.